ఎదురుగా నుంచి ఇక్కడ ఎవరు చూశారు నాకు. యూ బిలీవ్ మీ, నా కళ్ళతో చూశాను. కొంచెం టైం పట్టిండొచ్చు. గోపుర సరాన్ని కదిలింది, ఇలా పట్టుకో. హాయ్ హలో గైస్, నా పేరు విహారీ. నేను ఇలాంటి ప్రదేశాల్లో అర్ధరాత్రి పూట తిరుగుతూ ఉంటాను. వాటికి సంబంధించిన వీడియోస్ కూడా చేస్తుంటాను. ఆ సంబంధించిన వీడియోస్ చేసినప్పుడే నాకు ఇలాంటి ప్లేస్లో ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతూ ఉంటాయి. అండ్ ఈరోజు నేను వచ్చేసి మన చిన్నప్పుడు సునామీ వచ్చిందని చాలామంది వినే ఉంటాం. నేను కూడా విన్నాను. కానీ ఆ టైంలో నేను సునామీకి దగ్గరలో లేను. ఆ సునామీ దెబ్బకు మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఒక ఏరియాలో కొన్ని బిల్డింగ్లు అయితే దెబ్బతిన్నాయంట. అండ్ అందులో ఉన్న మనుషులు అయితే గల్లంతయ్యారు. ఆ తర్వాత వాళ్ళు చనిపోయి కొందరు శవాలు కూడా దొరికాయి. ఆ తర్వాత నుంచి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అక్కడ ఉండట్లేదు. ఆ తర్వాత అక్కడ వాళ్ళ అరుపులు అవి ఇవి వినిపిస్తాయి. ఆ లోపల బిల్డింగ్లో ఎవరు ఉండలేరు. పట్టపగలు కూడా కొన్నిసార్లు భయం వేస్తుంది అని చెప్పేసి మన సబ్స్క్రైబర్లు అయితే చెప్పడం జరిగింది. అప్పుడు వెళ్ళి నేను ఎక్స్ప్లోర్ చేశాను. ఆ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు అంటే జస్ట్ డే టైంలో వెళ్ళి విజిట్ చేశాను. ఆ విజిట్ చేసినప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వద్దు ఇక్కడ ఏం మీరు షూట్ చేయొద్దన్నారు. ఓకే అన్న అని చెప్పేసి వచ్చేసాను. దానికి సంబంధించిన రీల్ పెట్టిన తర్వాత చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. మేము వస్తాం వెళ్దాం అన్నారు. సో ఈరోజు నేను అండ్ మన సబ్స్క్రైబర్స్లో ఒక జంట కపుల్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ వాళ్ళు నేను అందరం కలిసి వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఇందాక కార్ జర్నీలో నాతో పాటు ఒక కపుల్స్ కూడా ఉన్నారు. మాకు వీడియోలో చూపించుకున్నా పర్లేదు, మాకు ఏదైనా సమ్ థ్రిల్ కనపడేలా చూపించండి అన్నారు. వీడియో స్టార్ట్ అవ్వకముందే మేము ఎప్పుడైతే ఆ ప్రాంతానికి చేరుకున్నానో అక్కడ ఏదో కొంచెం కదిలినట్టు అనిపించిందని వాళ్ళే నాకు చెప్పారు. అండ్ వీడియో కూడా రికార్డ్ చేశారు. ఆ రికార్డ్ చేసిన తర్వాత దాంట్లో ఇంకేం లేకపోయేదానికి వాళ్ళు భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో నేను ఇంకా సోలోగా ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. ఇంత దూరం వచ్చి ఈ ప్లేస్ చూడగానే వాళ్ళకు ఏదో అనిపించేసింది. అండ్ వాళ్ళు మనం రికార్డ్ చేసాం కదా, అక్కడ ఎవరో బ్లాక్ షాడో పోయింది కానీ రికార్డింగ్ చేస్తే కనపడలేదని చెప్పేసి ఇంకా వాళ్ళు నా వెనకాల వచ్చిన కార్లో అయితే వాళ్ళు వెళ్ళిపోయారు. అండ్ నేను నైట్ విజన్ అయితే ఇప్పుడు సెట్ చేసుకున్నాను.
లైట్లను సెట్ చేసేసా. చూద్దాం ఏమవుతుందో. థ్రిల్ మామూలుగా ఉండదు, ఎందుకంటే మనతో పాటు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఏమవుతుందో అదొక టెన్షన్. అవుతుంది ఓకే, తింటా చూద్దాం. ఇంకా ఓకే గైస్, ఇప్పటికైతే చాలాసేపు అయింది. మొత్తానికి ఇలా కనపడుతుంది. ఇన్స్టాలో పెట్టిన మెసేజ్లు చదువుకుంటూ ఉన్నాం. నైట్ అంతా ఒక్కడే ఉంటావు కదా, థ్రిల్లు దొరకకపోతే ఎలా ఉంటావు, నీకు బోర్ కొట్టదు అంటారేమో. ఏమైంది? కారు కదిలినట్టు అనిపించింది కదా. ఏమైనా ఉందా? ఏంది? 1 సెకండ్. ఏంటిది? ఫ్రెండ్స్, శ్రద్ధగా గమనించి చూస్తే కనుక నా దగ్గరికి ఏదో ఒక ఎనర్జీ అయితే వస్తూ ఉన్నింది. అది నైట్ విజన్లో గమనించిన తర్వాత నేను కార్ నుంచి దిగి అయితే వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే నా నెట్వర్క్, అంటే మొబైల్ నెట్వర్క్ ఉంటుంది కదా, ఆ నెట్వర్క్ ప్రాబ్లమా లేదంటే కానీ ఆ ఎనర్జీ నా దగ్గరనే ఉన్నిందా తెలియదు. అంటే నా వీడియో నేను క్యాప్చర్ చేసేటప్పుడు నా మెయిన్ అంటే నేను ఎలా కనపడుతున్నానో వీడియోలో చూడండి ఒకసారి. ఏదో బయట అనిపించింది కదా, అక్కడి నుంచి వెయిట్. రైస్ ఒకటి కాదు, 2 కాదు, ఒకటేసారి 3 నీడలను అయితే చూశాను. హలో, ఇక్కడ ఎవరు అన్నట్టు అనిపించింది. ఒకటి కాదు, 2 కాదు, 3-4 నీడలు అయితే చూశాను. ఫ్రెండ్స్, ఈ పైన కనిపించే ఆకారం గురించి మీరు తెలుసుకోవాలంటే కనుక ఈ వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయొద్దు. హలో హలో, కన్ఫ్యూజ్గా ఉంది. హలో,
ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఓహో, సౌండ్ ఇరుకు విన్నారా? హలో ఫ్రెండ్స్, పాపం నాతో పాటు వచ్చారు ఇద్దరు కపుల్స్ అన్నాను కదా. వాళ్ళు రిటర్న్ వెళ్ళేటప్పుడు సడన్గా వాళ్ళ కార్ అయితే బ్రేక్ డౌన్ అయిందంట. పాపం వాళ్ళు భయపడి నాకు కాల్స్ మీద కాల్స్ చేస్తున్నారు. బట్ నేను మొబైల్ అయితే మ్యూట్ చేస్తూనే ఉన్నా, ఎవరో అనుకొని. హలో, యాక్చువల్లీ నాకు కార్లో ఉన్నప్పుడు కింద కెమెరా దగ్గర ఒకటి ఏదో ఒక సూపర్ ఎనర్జీ లాగా అనిపించింది. ఆ తర్వాత ఫస్ట్ ఏందబ్బా అని గోర్ చేస్తుంటే కిటికీలో ఏదో కనిపించింది. హలో, anybody there? హలో ఎవరన్నా ఉన్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళు నాతో మాట్లాడగలుగుతారా? హలో, అక్కడ సౌండ్ వస్తుంది. హలో, ఎవరండి అక్కడ? పోయి చూద్దాం. హలో, ఏదో జరిగింది. ఏం జరిగింది? స్కూల్ ఫస్ట్ నేను కార్లోంచి రాగానే వచ్చాను, కార్ ఆపాను, మొత్తం వీడియో చూశాను. తర్వాత నైట్ విజన్ సెట్ చేశాను. నైట్ విజన్ సెట్ చేసి మీతో మాట్లాడిన తర్వాత ఈ గోప్రో ఒకసారి, అంటే నేను ఒక 10 minutes వెయిట్ చేశాను. 10 minutes కొంచెం టైం పట్టిండొచ్చు. గోప్రో సడన్గా కదిలింది, ఇలా పట్టుకో. ఎవరు లేరు కదా లోపల. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎవరన్నా ఉన్నారా? హలో,
వస్తున్నా, నీకెక్కడికే వస్తున్నా. ఎవరమ్మా నువ్వు? అబ్జర్వ్ చేస్తే అటు సైడ్ వచ్చింది సౌండ్. అది పోదామా గైస్? ఎందుకు లేడుస్తుంటారా? రిస్క్లోనే రాసుకుంటుంది. హలో, ఎవరైనా ఉన్నారా? హలో, హలో, నేను పైకి రావచ్చా? నేను పైకి వస్తే మీరేం చేయరు కదా? హే, హలో, మీరు ఇక్కడ సునామీలో చనిపోయిన వాళ్ళ? డోర్ సౌండ్ వచ్చింది. ఇక్కడ ఒక డోర్ కూడా లేదు. హలో, ఇది మన నైట్ విజన్. నైట్ విజన్లో ఏమైనా కనిపిస్తుందని చూస్తున్నా. హలో, హలో, ఫ్రెండ్స్, సంథింగ్ డిఫరెంట్ ఏదో ఉంది. హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? హలో, ఐ లైక్ ఇట్. భలే థ్రిల్ వస్తుంది. హలో, ఎవరైనా ఉన్నారా అండి? ఎక్స్క్యూజ్ మీ, తమిళా తెలుగా? అమ్మాయా అబ్బాయా? లేకపోతే అమ్మా నాన్న సునామీ చైనానా? ఇక్కడ ఏదో ఉంది నాకు అనిపిస్తుంది. రియల్లీ నా పక్కన ఏదో ఉంది. నన్ను ఎవరైనా చూస్తున్నారా?
నేను మీకు ఏమైనా ఇబ్బంది పెట్టానా? లేకపోతే నేను నచ్చానా? హలో, లబ్డబ్ అంటే నేను చెప్పాను ఇక్కడ ఎవరో ఉన్నారు. హలో, నా పేరు విహారీ. మీ పేరేంటి? హలో, ఇష్టం రాసి ఎవరియా? యాక్చువల్లీ ఇది నేను మొత్తం అన్ని అఫీషియల్గా తీస్తాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కొందరికి మతిస్థిమితం లేదంటే దేన్నో చూసి భయపడి జ్వరాలు రావడం చాలా ఇబ్బంది అయిందంట. కానీ గ్రౌండ్ లెవెల్లో హోంవర్క్ చేస్తే మన కొందరు తెలిసిన ససేవాళ్ళు దీనికి సంబంధించి కాకుండా చుట్టూ కొన్ని అంటే సీ సైడ్ కదా, సీ సైడ్ అంటే కొన్ని ఫార్మింగ్ అవన్నీ చేస్తారన్న. ఈ సైడ్ మాత్రం రారన్నారు. ఏమైంది అంటే డే టైంలో పిల్లలు వచ్చి ఏదో పిక్స్ తీసుకుంటుంటే భయంకరమైన రూపాలు క్యాప్చర్ అయ్యాయంట. ఒక్కటి క్యాప్చర్ అవ్వమ్మా, ఆల్మోస్ట్ గ్రీస్ పడిపోయాయి. నేను చూసి ఇంకా 1 మిలియన్ వీడియో పోతే చాలు. ఇక్కడ ఎవరున్నా సరే మీలో మీకు గొడవలొద్దు. ఎవరన్నా నాతో ఫ్రెండ్షిప్ చేయాలంటే నాతో మాట్లాడండి. నేను మీతో మాట్లాడడానికి తయారున్నాను. ఎవరినో చూసా. ఇక్కడ ఎవరినో చూశాను. హలో, ఇక్కడ ఎవరు చూసారు? ఆ ఎదురుగా నుంచి ఇక్కడ ఎవరు చూశారు? నేను యూ బిలీవ్ మీ, నా కళ్ళతో చూశాను. హలో, ఇది చూస్తే ఇలా ఉంటుంది. హలో, దీంట్లో
ఆగిపోతుంది. హలో, విన్నారా? పొరపాటు చేశాను అప్పటి నుంచి. పర్వాలేదు, దయ్యం దొరికినా ఏం దొరికినా నాకు ఒక్కడికే. హలో, సరే ఒకసారి చూడు, కూర్చుంటే వస్తాయి అవి. హలో, ఏమంటే ఇందాక చూశాను మిమ్మల్ని. మీ పేరు ఏం పేరు? This is my light. టెన్షన్ లైట్. ఇక్కడ ఏముంది? కార్ దగ్గర. మై డియర్ ఆడియన్స్, మై సబ్స్క్రైబర్స్, మై హేటర్స్, ఏమంటారు ఇక్కడ? ఏముండొచ్చు? హలో, ఈ డబ్బా ఎక్కడో చేశాను అయితే. ఫ్రెండ్స్, అక్కడ ఏదో నల్లగా ఉంది. ఇక్కడ ఇక్కడ ఏదో నల్ల. ఇక్కడైనా ఈ లైట్ కూడా సమయానికి కారిపోయింది. వాళ్ళకి చెప్తే రైట్ అంతా పొగ ఛార్జింగ్ పెట్టాము, పగలంతా ఛార్జింగ్ పెట్టాము అంట. హలో, హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరన్నా ఉన్నారా? ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? మీరు నాతో మాట్లాడతారా?
హలో, నాకు ఇక్కడ ఏం అర్థం కావట్లేదు. నాకేమవుతుంది ఇప్పుడు? అక్కడ ఏదో ఉంది, నా మైండ్ అంతా డైవర్ట్ అయిపోతుంది. నా భ్రమణ నిజం అర్థం కావట్లేదు. ఇక్కడ కంట్రోల్గా ఉన్నాను, నేను మీతో మాట్లాడుతున్నాను. అక్కడ నేను మాట్లాడలేకన్నా ఊపిరి రావట్లేదు. హలో, ఎవరియా? హలో, బాబోయ్ ఇది చాలా పెద్దది. అక్కడికి వరకు ఉన్నాయి. హలో, కానీ ఇప్పుడు బాగుంది. ఇక్కడ బాగుంది, బాగుంది. ఇంతకుముందు కొంచెం ఇలా లేదు, మాట్లాడలేక. హలో, నువ్వు ఇక్కడికి వెళ్ళిపోయావు? ప్లీజ్, నేను మీతో మాట్లాడాలి. ఇక్కడ మీరు ఎంతమంది ఉన్నారు? మీరు చెడిపోయి చాలా ఇయర్స్ అయింది కదా, ఇంకా ఎందుకున్నారు? బ్రో అయిపోయింది వీడియో అయితే ఇక్కడికి. యాక్చువల్లీ ఇక్కడికే వీడియో ఎందుకు ఎండ్ చేశారంటారేమో, దానికి ఒక రీజన్ అయితే ఉంది, అది కూడా చెప్పేస్తాను. ఎందుకంటే సస్పెన్స్లో వదిలేస్తే ఎందుకు సగం సగం వీడియోలో పెడుతున్నామని కొందరు కామెంట్ అయితే చేస్తారు. యాక్చువల్లీ కార్ అయితే బ్రేక్ డౌన్ అయిందన్నాను కదా, నాతో పాటు వచ్చిన వాళ్ళు నాకు ఫోన్ చేసినప్పుడు, సరే అన్న మీరు అక్కడి నుంచి అంటే వెయిట్ చేయండి, నేను వస్తాను షూట్ అయిపోయాక కార్లోనే కూర్చోండి అన్నాను. ఆడ కూర్చొని ఉంటే ఇంతకుముందు గతంలోనే నేను ఈ ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేసాను, ట్రై చేశాను. దగ్గరలో ఉన్న వాళ్ళు వద్దు అని హెచ్చరించి, ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయొద్దు, ఇక్కడ ఆత్మలు ఉన్నాయా లేవా అని నువ్వు సర్టిఫికేట్ మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఏముంది ఏం లేదు ఏం జరిగింది మాకు తెలుసు, ఇటువైపు రావద్దు అన్నారు. బట్ ఎందుకో ఆ రోజు అనిపించింది, వెళ్ళాను, ట్రై చేశాను. ట్రై చేసిన తర్వాత దీంట్లో 3 ఉన్నాయి. ఒకటి అక్కడ వాళ్ళ కార్ బ్రేక్ డౌన్ అవ్వడం, దానికన్నా ముందు మాకు అక్కడ ఏదో ఒక నల్ల నీడ కనపడితే ఇదే ఫోన్లో నేను వాళ్ళు వీడియో షూట్ చేయడం, ఆయన తర్వాత ఆ వీడియోలో కనపడకుండా పోవడం. 3 నేను చెప్పాను కదా, ఒక రూమ్లోకి వెళ్తే కొంచెం ఎలాగో ఉంది, బయటకు వస్తే ఇంకెలా ఉంది అని చెప్పేసి ఈ 3 థింగ్స్. అండ్ పైన కనపడిన షాడో ఉంది కదా, అది నెట్వర్క్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే కన్నా మన కెమెరా డిఫాల్ట్ సెట్టింగ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. బట్ షూట్ ఎందుకు ఆపేసానంటే కదా, యాక్చువల్లీ మన వాళ్ళు నాతో వచ్చిన వాళ్ళు వెళ్తుంటే రిటర్న్లో బ్రేక్ డౌన్ అయింది కార్ అన్నాను కదా, సో కార్లో అయితే వాళ్ళు కూర్చొని ఉన్నారు. అటువైపు నుంచి వచ్చి పోయే వాళ్ళలో ఎవరో వాళ్ళకి అడిగారంట, ఎందుకు ఇక్కడ ఉన్నారు ఈ టైంలో ఉండొద్దు అంటే, వాళ్ళు చెప్పేశారంట జరిగిందంతా, ఇలా మేము వచ్చాము షూట్కి, అతనైతే లోపల షూట్ చేస్తున్నారని చెప్పేసి. అది వినగానే వాళ్ళు వెంటనే ఆ బిల్డింగ్స్ దగ్గరికి వచ్చేసి బయట నుంచి అరవడం అయితే స్టార్ట్ చేశారు. నువ్వు షూట్ చేయడం వద్దు, ఏమొద్దు, ముందు బయటికి రా అని. సో అక్కడి నుంచి వీడియో అయితే ఆఫ్ చేసి వాళ్ళతో మాట్లాడి ఇంకా వాళ్ళు ఒప్పుకోవట్లేదు, సో నేను రిటర్న్ అయితే వచ్చేసాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టుకైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ప్లేస్లో ఎక్కడన్నా ఉంటే కింద కామెంట్ కూడా చేయండి. ఇంకేముందబ్బా, స్వీట్ హర్రర్ డ్రీమ్స్. బాయ్.